1986లో 5 ఏళ్ల బాలుడు రైల్వే స్టేషన్ బెంచ్పై కూర్చొని తన అన్న కోసం ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయాడు. అతని అన్న ఎంతసేపటికి తిరిగి రాలేదు. అతని అన్న కోసం వెతుకుతూ ఖాళీగా ఉన్న రైలు బోగీలోకి ఎక్కాడు. మళ్ళీ నిద్రపోయాడు. లేచేసరికి తలుపులు లాక్ అయ్యాయి. రైలు అప్పటికే కదులుతోంది. దాదాపు 2 రోజులు ఆగకుండా ప్రయాణం. చివరకు కలకత్తా చేరుకుంది. అది అతని ఇంటి నుంచి సుమారు 1500 కిలోమీటర్ల దూరం. అతను చాలా చిన్నవాడు. తన ఇంటి పేరు తెలియదు, చదవలేడు, తన ఊరి పేరు కూడా చెప్పలేడు. కొన్ని వారాలు కలకత్తా వీధుల్లో ఒంటరిగా జీవించాడు. రైల్వే స్టేషన్ బెంచ్ల కింద నిద్రపోయాడు. దొరికిన ఆహారంతో బ్రతికాడు. తరువాత అతన్ని ఒక వ్యక్తి అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. తప్పిపోయిన బాలుడుగా నమోదు చేశారు. అతను ఎక్కడివాడో ఎవరూ గుర్తించలేకపోయారు. తర్వాత ఆస్ట్రేలియాలోని టాస్మానియా ప్రాంతానికి చెందిన ఒక దంపతులు అతన్ని దత్తత తీసుకున్నారు. అతనికి కొత్త జీవితం లభించింది. అతని పేరు సరో బ్రియర్లేగా మారింది. అక్కడే పెరిగాడు. అయితే అతను చిన్నప్పటి కొన్ని గుర్తులను మాత్రం మర్చిపోలేదు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక వంతెన, ఒక నీటి టవరు, పరిసర ప్రాంతం నిర్మాణం, కుటుంబ సభ్యుల ముఖాలు అతని గుర్తుల్లో ఉండిపోయాయి. 20లోకి వచ్చిన తర్వాత అతను గూగుల్ ఎర్త్ ఉపయోగించడం ప్రారంభించాడు. తాను రైలులో ఎంతసేపు ప్రయాణించాడో గుర్తుపెట్టుకొని దూరాన్ని అంచనా వేశాడు. కలకత్తా చుట్టూ ఒక పరిధిని నిర్ణయించి ఆ పరిధిలో ఉన్న ప్రతి రైల్వే మార్గాన్ని శాటిలైట్ చిత్రాల్లో పరిశీలించడం ప్రారంభించాడు. ఇది ఒకరోజు పని కాదు. నెలలు, సంవత్సరాలు ఇలా వెతికాడు. కొన్నిసార్లు వారానికి 80 గంటల వరకు మ్యాప్స్ చూసేవాడు. చిన్నప్పటి గుర్తులతో పోల్చుకుంటూ ఒక్కో ప్రదేశాన్ని ఓపికగా చెక్ చేసేవాడు. 2011లో అతను ఒక ప్రదేశాన్ని గుర్తించాడు. ఒక నీటి టవరు, ఒక వంతెన, స్టేషన్ దాటి ఉన్న ఒక లోయ. ఇవన్నీ అతని గుర్తులకు సరిపడ్డాయి. అది మధ్యప్రదేశ్లోని ఖండ్వా నగరంలోని గణేష్ తలై ప్రాంతం. అతను వెంటనే భారతదేశానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో తిరుగుతూ చివరకు తన ఇంటిని గుర్తించాడు. తలుపు మూసి ఉండటంతో కాసేపు అనుమానం వచ్చింది. కానీ కొద్దిసేపటికి అక్కడి వారు బయటకు వచ్చారు. వాళ్ళల్లో ఒకరు అతన్ని ఒక మహిళ దగ్గరకు తీసుకెళ్లారు. ఆమె అతని తల్లి. 25 సంవత్సరాలుగా కళ్ళతో వెతికిన తన తల్లి ఒక్కసారిగా తన ముందే నిలబడ్డప్పుడు అతడికి మాటలు రావటం ఆగిపోయింది. ఒక్కసారిగా ఆమెను పట్టుకొని బిగిగా ఏడ్చేశాడు. ఆమె కూడా అతన్ని వదలలేదు. 25 సంవత్సరాలుగా ఆగిపోయిన ఆ తల్లి ప్రేమ ఒక్కసారిగా బయటకు వచ్చింది. అప్పుడు అతనికి తెలిసింది, ఆ రోజు స్టేషన్లో అతను ఎదురు చూసిన అతని అన్న గూడ్స్ రైలుకు ఢీకొని మరణించాడు అని. అతని తల్లి 2 కుమారులను 25 సంవత్సరాలు వెతికింది. ఒకరి గురించి నిజం తెలిసింది, మరొకడు ఇలా తిరిగి వచ్చాడు. ఈ నిజమైన కథ తరువాత ఏ లాంగ్ వే హోమ్ అనే పుస్తకంగా వచ్చింది. అదే కథ ఆధారంగా తీసిన లైన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. 6 విభాగాలలో ఆస్కార్కి నామినేట్ అయ్యింది. చిన్నప్పటి గుర్తులు, 25 సంవత్సరాల సహనం చివరకు ఒక మనిషిని తన తల్లి దగ్గరకు తీసుకెళ్ళాయి. ఇలాంటి నిజమైన సంఘటనలు చాలా అరుదు. చదివిన తర్వాత చాలాసేపు మనసులోనే మిగిలిపోతాయి. తులసి మొక్కను నాటండి, భగవద్గీతను చదవండి, గోమాతను పూజించి సంరక్షించండి. కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.
సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయాత్, శుభం అస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.